హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. విడుదల పార్ట్ 2 యాక్టర్ బై విజయ్ సేతుపతి గారు, సూరి గారు అండ్ డైరెక్టర్ బై వెట్రిమారన్. ఈ సినిమా ఎలాగుందో ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. రివ్యూలోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి నా రివ్యూ మీకు నిజంగా జెన్యూన్గా అనిపిస్తేనే ఈ వీడియో ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్దాం. విడుదల పార్ట్ 2 హీరో విజయ్ సేతుపతి గారున్నా, సూరి గారున్నా కానీ, క్యారెక్టర్స్ ఎంతమంది ఉన్నా, ఎంత గొప్ప వాళ్ళు ఉన్నా కానీ, నేను మాత్రం ఈ సినిమాకి వెళ్ళడానికి డైరెక్టర్ వెట్రిమారన్ గారే మెయిన్ రీజన్. ఇండియాలో కొంతమంది టాప్ డైరెక్టర్ల పేర్లు చెప్పమంటే ఎస్ఎస్ రాజమౌళి గారు, ప్రశాంత్ నీల్ గారు, సందీప్ రెడ్డి వంగ గారు, సిద్ధార్థ్ ఆనంద్, లోకేష్ కనకరాజు, సుకుమార్, ఇట్లా చాలా మంది పేర్లు చెప్తాను. కానీ ఎవ్వరు కూడా వెట్రిమారన్ అనే పేరు మాత్రం చెప్పరు. పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా సినిమా హిట్ కావాలి, మల్టీ స్టార్ని పెట్టాలి, హైప్ క్రియేట్ చేయాలి, కలెక్షన్లు కొల్లగొట్టాలి, అప్పటిదాకా రికార్డులన్నీ బద్దలు కొట్టి మా రికార్డుని పైన పెట్టుకోవాలి, 1000 కోట్లు రావాలి, 2000 కోట్లు రావాలి, ఇట్లా ఆలోచిస్తారు. కానీ వెట్రిమారన్ మాత్రం ఆయనకి డైరెక్షన్ మీద ఉన్న ప్యాషన్ని చాలా క్లియర్గా చూపిస్తాడు. అంటే డైరెక్టర్కి ఒక ప్యాషన్ ఉంటుంది, దాంతో వచ్చే ఒక ఆర్ట్ అయితే ఉంటుంది, దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి తీస్తారేమో వెట్రిమారన్ అని అయితే నాకు ఎక్కువ అనిపించింది. సో అందుకోసమే నేను వెట్రిమారన్ కోసం ఈ సినిమాకి వెళ్ళాను. వెట్రిమారన్ గారి మార్క్ ఎలా ఉంటుందంటే, ఒక హీరో క్యారెక్టర్ కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని సిచ్యువేషన్లను బట్టి చాలా రగ్గుడుగా, చాలా మురిటిగా, ముండితనంగా మారతాడు. ఎవరికి తగ్గడు, ఎక్కడ తలంచడు, అడ్డం వస్తే తలాలు కూడా నరికేస్తా అన్న విధంగా మారిపోతాడు. అసలు అలా ఎందుకు మారాడు, అలా మారడానికి గల కారణాలు ఏంటి, ఎలాంటి కష్టాలని భరించాడు, సొసైటీలో ఎలాంటి నష్టాలు చూడడం వల్ల తను అలా మారిపోయాడు, వీటన్నిటిని చాలా క్లియర్గా చూపిస్తూ దాంట్లో నుంచి మనకు ఒక మెసేజ్ని కన్వే చేసే ప్రయత్నమే చేస్తాడు వెట్రిమారన్. సో ఆ మార్క్ అయితే ఈ సినిమాలో ఖచ్చితంగా ఉంది. ఈవెన్ విడుదల పార్ట్ 1లో కూడా ఉంది. విడుదల పార్ట్ 1లో ఎక్కడ స్టోరీ ఎండిందో అక్కడ నుంచి స్టోరీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాకపోతే మధ్య మధ్యలో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తా ఉంటుంది, మళ్ళీ ప్రెజెంట్కి వస్తూ ఉంటుంది, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తా ఉంటుంది, మళ్ళీ ప్రెజెంట్లోకి వస్తూ ఉంటుంది. అక్కడ కొంచెం మనకి బోర్ కొట్టేలాగా ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అలా ఎందుకు జరిగిందంటే, విజయ్ సేతుపతి గారు ఎందుకు అలా మారిపోయారు, సొసైటీ పరంగా ఎలాంటి నష్టాలను ఫేస్ చేశాడు, వీటన్నిటిని మనకు చూపించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తా ఉంటుంది స్టోరీ, కొంచెం కన్ఫ్యూజన్ అవుతాం, బోర్ కొడుతుంది. కానీ అక్కడ కూడా స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంటుంది. ఈ సినిమాలో హైలైట్ వచ్చేసి స్క్రీన్ ప్లే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విజయ్ సేతుపతి గారు హైలైట్, అండ్ దానికి తోడు వెట్రిమారన్ గారి మార్క్. సినిమా అంతా కొంచెం బోర్ కొట్టినా, కొంచెం లాగ్ అనిపించినా కానీ ఆ స్క్రీన్ ప్లే వల్ల కొంచెం మనకి ఇంటెన్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. చూద్దాంలే, ఇంకా ఏదో జరగబోతుంది, ఇంకేదో ఉంటుంది ఖచ్చితంగా, చాలా పెద్దగానే ప్లాన్ చేస్తారు క్లైమాక్స్ అన్న విధంగా వెళ్తూ ఉంటుంది. కాకపోతే ఆ క్లైమాక్స్ మనం ముందే ప్రెడిక్ట్ చేస్తాం, అంటే ఈ క్లైమాక్స్ ఇట్లానే ఉంటుంది అని మనకు ముందే ఒక ఆలోచన అయితే వస్తుంది. దానికోసమైనా చూడాలి అన్న విధంగా మనం సీట్లో ఉంటాం. కానీ చివరిలో క్లైమాక్స్ ఒకటి డిసప్పాయింట్ చేసింది. అంటే అనుకున్నంత విధంగా లేదు. కానీ అక్కడ స్క్రీన్ ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది క్లైమాక్స్లో. అసలు ఆ సీక్వెన్స్ని కనెక్ట్ చేయడం కానీ, ఆ సీన్స్ని యాడ్ చేయడం కానీ భలే ఉంటుంది. కాకపోతే అనుకున్నంత క్లైమాక్స్ అయితే క్రియేట్ అవ్వలేదు అక్కడ. సో అదొక్కటి నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అక్కడ బీజిఎం కూడా చాలా బాగుంటుంది, చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే విజయ్ సేతుపతి గారు అట్లా ఇచ్చి పడేసాడు అనమాట యాక్టింగ్లో. విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ గురించి మనం స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఇంకా సూరి గారి పర్ఫార్మెన్స్ కానీ, వీళ్ళంతా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అంటే సూరి గారు అంటే ఒక కమెడియన్ లాగా చూస్తాం కదా, కానీ ఆ లుక్ అయితే మనకి ఎక్కడ కూడా కళ్ళకి తట్టదనమాట. విడుదల పార్ట్ 1లోనే చూసాం. అంటే విడుదల పార్ట్ 1లో కొంచెం డల్గా చూపించినా కానీ చివరిలో ఒక హీరో లుక్లోకి అయితే మారిపోతాడు సూరి గారు. కానీ ఆ లుక్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. అండ్ ఇంకా కొంచెం ఆ క్యారెక్టర్ని బిల్డ్ చేసినట్లయితే అనిపించింది. అంటే బాడీ పరంగా కానీ, ఆ ధైర్యాన్ని కానీ, ఆ గట్స్ని కానీ కొంచెం ఇంక్రీజ్ చేసిన ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. ఇంక ఈ సినిమాలో కొన్ని లాజిక్స్ కూడా ఉండవు. అంటే కొన్ని ఫైట్ సీక్వెన్స్ అప్పుడు కానీ, కొంచెం ఇంటెలిజెన్స్ వాడే విధానం అప్పుడు కానీ, ఇవి ఇట్లా జరుగుతాయా, ఇది పాసిబుల్ కాదు కదా అన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. అంటే అది చాలా సినిమాలను చూస్తూనే ఉంటాం మనం. బోయపాటి సినిమాలో కావచ్చు, రాజమౌళి గారి సినిమాలో కావచ్చు, రీసెంట్గా వచ్చిన పుష్ప సినిమాలో కూడా కొంచెం ఆ లాజిక్స్ అనేవి ఉండవు అనమాట. అంటే ప్రతి సినిమాలో ఇప్పుడు కామన్ అయిపోయింది లాజిక్స్ లేకుండా సినిమాలు తీయడం. సో ఆ మార్కు నేను వెట్రిమారన్ గారి మూవీలో ఇంతకుముందు కూడా కొన్ని చూసేవాడిని. కాబట్టి ఈ మూవీలో కొంచెం ఎక్కువైందేమో అనిపించింది నాకు. అండ్ ఇంక ఈ సినిమాలో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి, అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎట్లా అంటే మన సొసైటీలో జరిగే కొన్ని పాయింట్స్ని చాలా ఇన్డెప్త్గా, క్లియర్గా చూపించినట్లయితే అనిపిస్తుంది. అంటే సమాజంలో అవినీతి కానీ, కొంతమంది మిస్బిహేవ్ కానీ, వాటి పట్ల జరిగే నిర్లక్ష్యం కానీ, వీటన్నిటిని చాలా క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం చేస్తారు. అవి కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ కొన్ని చోట్ల ఎమోషన్స్ కూడా చాలా బాగా సింక్ అవుతాయి, మనకి చాలా బాగా అనిపిస్తుంది చూసినప్పుడు. సో ఇలాంటి కొన్ని సీన్స్ ఉండడం వల్ల మధ్యలో బోర్ కొట్టినా కానీ సినిమాని కొంచెం ఇంట్రెస్టింగ్గా చూసే ప్రయత్నం అయితే మనం చేస్తాం. ఈ కొన్ని సీన్లు ఇట్లా ఉండడం వల్ల కొన్ని చోట్ల మనకి రియల్ లైఫ్ని చూసినట్లు కూడా అనిపిస్తుంది. అంటే మన నిజ జీవితంలో కూడా ఇట్లాంటివి జరుగుతాయి కదా, ఒకవేళ జరిగే అవకాశం ఉంటుంది కదా, అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇలానే చేస్తున్నారా అనే ఫీలింగ్ కూడా మనకు వస్తూ ఉంటుంది, డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అక్కడ మనకు కొంచెం రియలిస్టిక్గా అనిపిస్తుంది. అంటే స్టోరీ పరంగా మన లైఫ్లో కూడా ఇట్లాంటివి ఉంటాయేమో అన్న విధంగా అనిపిస్తుంది.
ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే సినిమా ఓకే. అంటే విజయ్ సేతుపతి గారి కోసం, ఆ బీజిఎం కోసం, ఆ విజువల్స్ కోసం, ఆ స్క్రీన్ ప్లే ముఖ్యంగా అండ్ వెట్రిమారన్, ఈ 5 పాయింట్స్ కోసం సినిమాని ఒకసారి చూడొచ్చు ఖచ్చితంగా. కొన్ని బోల్డ్ సీన్స్ కూడా ఉంటాయి. అంటే బోల్డ్ అంటే మీరు అనుకునే బోల్డ్ కాదు. విజయ్ సేతుపతి గారిని విడుదల పార్ట్ 1లో కొంచెం బట్టలు లేకుండా చూపిస్తారు కదా, సో అట్లాంటి సీన్స్ కొన్ని ఉన్నాయి అంతే. అంతకు మించిన బోల్డ్ సీన్స్ అయితే ఏమీ లేవు. ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఓవరాల్గా సినిమా ఒకసారి అయితే చూడొచ్చు. నాకైతే ఓకే ఓకే అన్నట్లు అనిపించింది. ఎందుకంటే కొన్ని ల్యాగ్ సీన్స్ ఉండడం వల్ల, కొంచెం బోర్ కొట్టడం వల్ల, ఆ ఫ్లాష్ బ్యాక్లోకి షిఫ్ట్ అవుతా ఇట్టి రావడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల సినిమా ఓకే ఓకే అన్నట్టు చెప్తాను. బట్ ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. సో ఫైనల్గా మూవీ గురించి అయితే అది. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా రివ్యూ మీకు నిజంగా జెన్యున్గా అనిపిస్తేనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.